నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే ఏపీలో మరో 1425 కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారమవుతున్నాయి. పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సిసిఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దాదాపుగా 1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుందని, దీనివల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 3 ప్లాంట్లకు శంకుస్థాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్ను ప్రారంభిస్తున్నారన్నారు. శంకుస్థాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని ఆయన తెలిపారు. ఈరోజు దాదాపుగా 1425 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 జిల్లాల్లో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనివల్ల దాదాపుగా పరోక్షంగాను ప్రత్యక్షంగాను దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రాంతాలలో ఈ జిల్లాలలో అందుబాటులోకి వస్తాయి. ఈరోజు దాదాపుగా 3 ప్లాంట్లకు సంబంధించి ఈరోజు ఫౌండేషన్స్ అంటే గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తూ ఉన్నాము. ఒక ప్లాంట్కి సంబంధించి ఇనాగ్రేషన్ కూడా చేస్తూ ఉన్నాం. ఫౌండేషన్ చేసే ఈ ప్లాంట్లన్నీ కూడా క్రిప్కో ప్లాంటు గురించి నెల్లూరులో వస్తూ ఉన్న ఈ ప్లాంటు దాదాపుగా 610 కోట్ల రూపాయల పెట్టుబడితో చంద్రపాల్ గారు ఇక్కడ చైర్మన్ గారు ఇక్కడ కూడా నా సమక్షంలో ఇక్కడే ఉన్నారు. దాదాపుగా 500 కిలోలీటర్ల బయో ఇథనాల్ ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీతో దాదాపుగా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఆల్ పుట్ టుగెదర్ అప్రాక్సిమేట్గా ఒక 1000 మందికి 2 ఫేసుల్లోనూ ప్లాంట్ పూర్తవుతే పొటెన్షియల్ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 1700 కిలోమీటర్లు మైలురాయి చేరుకోవడం ఆనందంగా ఉందని నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల ఈ ప్రాంత చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీల నిర్వహణపై వివరాలను సీఎం జగన్ కు అందించారు. ఈ క్రమంలో ఈ ఆటలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడా సంబరాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు. గతేడాది వైఎస్ఆర్సీపీ తరపున 4 వర్సిటీల్లో జాబ్ మేళాలు నిర్వహించి 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు దేశవ్యాప్తంగా ఉన్న 100 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా 2 రోజుల పాటు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక రంగంలో రాణించేందుకు ప్రయత్నించాలి అని సూచించారు. ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చి మా యొక్క పార్టీ తరఫున జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఏదైతే మనం ఒక నాంది పలికామో దాన్ని అలాగే కంటిన్యూ చేయడం, వైస్ ఛాన్సలర్ గారు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా
దాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది విద్యార్థినులు ఎవరైతే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయట వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 11:30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. చిత్తూరు జిల్లా స్థానిక సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ మేఘస్వరూప్ మరియు డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కాంట్రాక్టర్స్ ఒకసారి పిలిపించుకొని ఎంత లెంత్ అవుతుంది ఆర్డీఓ చిత్తూరు అమ్మా. సో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బ్యాంకులు, ఇతర సంస్థలు అందించే రుణాలను ప్రతి ఒక్క లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులందరూ సుస్థిర జీవనోపాధికి మార్గాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండలం జిల్లాలో మోడల్ మండలంగా ఎంపికైనందున ఎక్కువ మంది మహిళలు పాడి పథకం ద్వారా పాడి పశువులను కొనుగోలు చేసి జగనన్న పాల వెలువ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ రుణమేళాకు భట్టిప్రోలు గ్రామం నుంచి మొత్తం 294 మంది మహిళలు పాల్గొన్నారని ఏపీఎం తెలిపారు. సమావేశంలో బ్యాంక్ అధికారులు, వైద్యాధికారులు, సీసీలు, యానిమేటర్లు, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ఈ యొక్క పథకాలు మొత్తం కూడా పేద ప్రజలందరికీ తెలియజేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి పేర్లు నమోదు చేయించుకొని వారిని ఇంటర్వ్యూ చేసి వారికి బ్యాంకు వారి ద్వారా, అలాగే వివిధ రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చేపలకు అనుబంధమైన వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంటు, చేనేత వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు హ్యాండ్లూమ్స్, అలాగే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు మేడం గారు వాళ్ళకి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, ఇంకేదైనా చిన్న చిన్న లోన్లకు సంబంధించిన వాళ్ళు అయితే చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి మన డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పదం, ఇంకా పెద్ద పెద్ద సబ్సిడీ లోన్లకు సంబంధించినవి అయితే బ్యాంకు వారి అనుసంధానంతో పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ ఈ 2 స్కీమ్స్ మనం గ్రౌండింగ్ చేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.